వెళ్ళి చెప్పిన కాకుమాన్ సిబ్బంది రాష్ట్రమంతటా ఇదే వ్యవధిలో డబ్బులు అందించలేరా అంటూ ఎక్కడో ఒక చోట వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పొచ్చారు కాబట్టి వాళ్ళే ఎందుకు చేయలేరు అన్నటువంటి పాయింట్ని రైజ్ చేశారు. లేకపోతే ఒక్కో విశ్రాంత ఉద్యోగికి 2.5 లక్షల పైనే రావాలి, బకాయిలు కళ్ళ చూడకుండానే చనిపోతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జగన్ హయాంలోని జీతాలు పింఛన్లు తగ్గించారు, వృద్ధులని చూడకుండా అదనపు పింఛన్లో కోత పెట్టారు. గత ఎన్నికల్లో వైకాపాకు మద్దతు ఇచ్చి తప్పు చేశాం. ఈనాడుతో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి జగన్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తగ్గించారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ తెలిపారు. ఉద్యోగులకు ఎంతో మేలు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కాదని గత ఎన్నికల్లో జగన్ గెలిపించుకున్నందుకు తమకు బుద్ధి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయానికి పింఛన్ ఆర్థిక ప్రయోజనాలను చంద్రబాబు అందించారని ఈసారి ఆయనకే మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో పతంజలి బహిరంగ క్షమాపణలపై సుప్రీంకోర్టు సంతృప్తి, ఆ ప్రకటన డిజిటల్ ఫైలింగ్పై అభ్యంతరం, అన్ని వార్తాపత్రికలు వచ్చిన ప్రకటనలో ఒరిజినల్ పేజీలను రికార్డు చేయాలని ఆదేశం. పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సామర్థ్యంపై ఇచ్చిన మోసపూరిత ప్రకటనలకు గాను యోగా గురు రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ సంబంధిత సంస్థ సంయుక్తంగా వార్తాపత్రికలో బేషరతుగా బహిరంగ క్షమాపణలు వెలువరించడంపై సుప్రీంకోర్టు మంగళవారం సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ ప్రకటనల్లో వినియోగించిన భాష, వాటిలో ప్రస్తావించిన పేర్లు సముచితంగానే ఉన్నాయని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లా ధర్మాసనం తెలిపింది. ఇదే విషయాన్ని రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ పతంజలి సంస్థ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గికి తెలిపింది. అయితే ఆ ప్రకటనల ప్రతులు డిజిటల్ ఫైలింగ్పై జస్టిస్ హిమా కోహ్లీ అభ్యంతరం తెలిపారు. అన్ని వార్తాపత్రికల్లో ప్రచురితమైన క్షమాపణ ప్రకటనలో ఒరిజినల్ పేజీలను రికార్డు చేయాలని ఏప్రిల్ 23న తాము ఆదేశించామని స్పష్టం చేశారు. ధర్మాసనం ఆదేశాలను అర్థం చేసుకోవడంలో, వాటిని తమ సిబ్బందికి తెలియజేయడంలో పొరపాటు జరిగిందని పతంజలి తరపు న్యాయవాది అంగీకరించారు. దీంతో ఈ కేసులో చివరి అవకాశం కల్పిస్తున్నామని చెబుతూ క్షమాపణ ప్రకటనలో ఒరిజినల్ పేజీలను రికార్డు చేసుకునేలా కోర్టు రిజిస్ట్రీకి ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. విచారణ మే 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ సందర్భంగా రామ్దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణలకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపులు ఇవ్వాలని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి విజ్ఞప్తి చేశారు. ఆ మినహాయింపును తదుపరి ఒక్క వాయిదాకు మాత్రమే పరిమితమని ధర్మాసనం స్పష్టం చేస్తూ అంగీకరించింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.